హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజెమిని బంగారం. ఈరోజు సెలబ్రిటీ ఇంటికి వచ్చేసాము. తను ఎవరో కాదు, మన అందరి ఫేవరెట్ యాంకర్ మృదుల. హలో మృదుల గారు. హలో మోనిక గారు. థ్యాంక్ యూ. you? గుడ్. సంజీవని ద్వారా వరలక్ష్మి వ్రతం రోజు ఒక ముత్తైదువులాగా అమ్మవారి స్వరూపంగా వచ్చారు కాబట్టి ముందు అమ్మవారిని దర్శించుకున్నాక Sure. మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి. వావ్, మృదుల గారు చక్కగా చేసుకున్నారు పూజ. అంటే మాకు కలశం పెట్టే ఆచారం లేదు కాబట్టి ఉన్న దేవుడి గదిలోనే మేము చిన్నగా అలంకరించుకుంటాం. అంటే వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించుకుంటాం. మనందరికీ ప్రేమ, అలాగే అలంకార ప్రియురాలు. సో అలా చక్కగా మామిడాకులతో మామిడి తోరణాలతో అలంకరించామన్నమాట. అలాగే పులిహోర, సేమియా పాయసం చాలా సింపుల్ గా బాగుంది మృదుల గారు. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మాత్రం సమాధానం చెప్పాలి. అయ్యో తప్పకుండా. మీరు మా ఇంటికి వచ్చారు, గెస్ట్ మీరు, ఏమైనా అడగండి చెప్పేస్తాం. పదండి. ఇప్పుడు పూజలు చేస్తుంటారు కదా మీరు, సో ఆ ప్రతి పూజకి కూడా ఒక రిచువల్ ఏదో ఉంటుంది మనకి ఇంట్లో కంపల్సరీగా చేసుకోవాలి అని. ముఖ్యంగా మన వాయనాలు ఇచ్చే టైం ఉంటుంది కదా, అవును. అంటే ఇంకా అంటే మనసంతా కూడా అయ్యో వస్తున్నారు వాయనాలు ఇచ్చే టైం అవుతుంది అని గాబరాగా చేసుకోకుండా నేను ఏం చేస్తానంటే కొంచెం ముందుగానే, అంటే వాయనాలు ఇచ్చే టైంని కొంచెం పోస్ట్పోన్ చేసుకొని టోటల్గా అంటే పూజ మీద కాన్సన్ట్రేట్ చేసే ఒక టైంని తీసుకుంటా. అది మాత్రం ఖచ్చితంగా చూసుకుంటా, లేకపోతే నాకు టెన్షన్ వస్తుంది. మృదుల గారు, సంజెమిని నుంచి మీకు తాంబూలం ఇస్తానండి. అసలు నేను యాక్చువల్ నా సంజీవని ఈజ్ మై పుట్టినిల్లు. మీరు మా ఇంటికి వచ్చిన ఫస్ట్ ముత్తైదువు కాబట్టి మీకు కూడా మా తాంబూలం. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పగ మోయగ కొలిచావో కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. థ్యాంక్ యూ సో మచ్ సంజీవని. వన్స్ అగైన్ మీకు కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొక్కసారి సంజీవని ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అలాగే శ్రావణ మాసాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి, లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని పొందండి.